పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనమెంతో ఆనందించాల్సిన రోజు. ఎందుకనగా దేవుడు మనల్ని దీవించి 2 గొప్ప పండుగలను జరుపుకునే భాగ్యాన్ని ప్రసాదించారు. ఒకవైపు తల్లి తిరుసభ మరియమాత మోక్షారోపణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటే, మరొక వైపు భరతమాత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కొనియాడుతూ ఉంది. మరియమాత దేవునితో నిత్య నివాసము సహవాసానికి అవరోధంగా ఉన్న భౌతిక జీవితం నుండి స్వాతంత్రం పొందగా, భరతమాత బానిసత్వం నుండి స్వేచ్ఛ స్వతంత్రాలతో సంతోషిస్తూ ఉంది. ఒకవైపు రాజకీయ బానిసత్వము బంధాలను బద్దలు చేయగా, మరొక వైపు భౌతిక శారీరక భవబంధాలను పరిమితులను పటాపంచులు చేయసాగాయి. ఒకవైపు ఆంగ్ల రాజ్య పెత్తము నుండి విముక్తి పొందగా, మరొక వైపు ఇహలోక ఛాయల నుండి ముక్తి లభించింది. మరియ మోక్షారోపణం నిజమైన స్వాతంత్రానికి సాక్షిగా నిలుస్తూ ఉంది. పాప కలంకము లేని దేవుని తల్లి నిత్య కన్యక మరియమ్మ పరిపూర్ణముగా భూలోకంలో నివసించి ఆత్మ శరీరములతో మోక్షంలోనికి అడుగిడిగారు. యావత్ శ్రీసభ నేడు మరియమాత ఆత్మ శరీరములతో మోక్షానికి ఎత్తబడిన మహోత్సవాన్ని మనము ఆనందంగా కొనియాడుచు ఉన్నాం. కీర్తన 45:9 చదివినట్లయితే, రాణి మేలిమి బంగారు నగలతో ధరించి నీ కుడి పార్శ్వమును నిలిచి ఉండును అని చెప్పినట్లుగా ఈనాడు మరియ తల్లి జీవితంలో పరిపూర్తిగా వెంచబడింది. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే, అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండును. ఆమెయే మోక్షారోపణ మాత మరియ తల్లి. ఈనాడు ఈ మహోత్సవం జరుపుకుంటూ చుండగా మరికొన్ని విషయాలను తెలుసుకొని ధ్యానించుదాం. మరియ తల్లి మోక్షారోపణం పాపుగారి అధికార ప్రకటన. 1950వ సంవత్సరం నవంబర్ 1వ తేదీన పరిశుద్ధ 12వ భక్తినాథ పాపుగారు రోమ్ మహానగరంలో ప్రపంచ నలుమూల నుండి విచ్చేసిన విశ్వాసుల ఎదుట మరియతల్లి గురించి, జన్మ పాప రహితోద్భవి, దేవుని తల్లి, నిత్య కన్యక, భూలోక జీవనయాత్ర ముగించుకొని ఆత్మ శరీరములతో మోక్షానికి ఎత్తబడుతుంది అని ప్రకటించగా, అక్కడున్న విశ్వాసులందరూ కూడా కరతాళ ధ్వనులు చేస్తూ అంగీకరించారు. మరియ తల్లి మోక్షారోపణ పండుగ పరమార్థం. మరియ తల్లి మోక్షారోపణ మహోత్సవ అర్థాన్ని గ్రహించినట్లయితే, సృష్టి ఆరంభంలో దేవుడు సృష్టించిన ఆదాము అవ్వలను స్మరించుకోవాలి. దేవుడు వారికి జీవమిచ్చి ఆత్మ శరీరముతో జీవించుటకు మానవ జీవితాన్ని ప్రసాదించడమే కాక, దైవ జీవాన్ని కలిగి దేవుని బిడ్డలుగా భూమిపై స్వర్గములో వలె ఉన్నంతగా స్వేచ్ఛ స్వాతంత్రములతో జీవించమని వరప్రసాదాలు దయచేశారు. కానీ దేవుని ప్రేమను ధిక్కరించి సైతానుకు తల వంచి దైవ ఆజ్ఞలకు అవిధేయత చూపించటం ముందు వారు ఆధ్యాత్మికంగా మృతి చెందారు. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం చదివినట్లయితే, అప్పుడు దేవుడు, నీవు మట్టి నుండి పుట్టినవాడవు, కావున చివరికి నీవు మట్టిలోనే కలిసిపోతావు అని పలికెను. ఈ పలుకుల ద్వారా దేవుడు వారిని శిక్షించక పాప ఫలితాన్ని తెలియచేశారు. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం చదివినట్లయితే, పునీత పౌలు, ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకములోనికి వచ్చినది, పాపము ద్వారా మరణము వచ్చెను, దాని ఫలితముగా మానవ జాతికి అంతటికీ మరణము ప్రాప్తించెను అని పలికెను. పాపము ద్వారా
మానవులకు సంక్రమించిన మరణాన్ని తొలగించేందుకు దేవుడు అనేక ప్రయత్నాలు చేశారు. రాజులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను ఎందరినో ఈ లోకానికి పంపారు. చివరికి తన ప్రియమైన కుమారుని ఈ లోకమునకు పంపాలని నిర్ణయించి ఆయన ద్వారా రక్షణ ప్రసాదించారు. మానవ రక్షణ కార్యంలో, దైవరాజ్య స్థాపనలో దేవునికి విధేయించిన మరియ తల్లి స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినది. అందుకే దేవుడు ఆమెను ఆత్మ శరీరములతో మోక్షానికి తీసుకువెళ్ళారు. మోక్షారోపణం మరియ తల్లికి కీర్తి కిరీటం. సర్వము సృష్టించిన దేవుడు ఈ భూలోకంలో ఎవరికి ఇవ్వలేని విధంగా మరియ తల్లికి 5 గొప్ప భాగ్యాలు ప్రసాదించారు. మరియ తల్లి జన్మ పాపరహితోద్భవి. మానవులందరూ జన్మం ద్వారా ఆత్మ జీవాన్ని కోల్పోయారు. జ్ఞానస్నానం ద్వారా మరల దైవ జీవాన్ని పొందారు. కానీ మరియ తల్లి జన్మం ముందు నుండి పరిశుద్ధంగా సృష్టించబడి దేవునికి, తన తల్లి అయిన అన్నమ్మ గారికి గారాల పుత్రికగా వెలుగొందగా 1854 సంవత్సరంలో 10వ భక్తినాథ పాప గారు మరియ తల్లిని జన్మ పాప రహితోద్భవిగా ప్రకటించారు. మరియ తల్లి పాపము లేని పావనమాత. దేవుడు పాపము లేని పావనమూర్తి క్రీస్తుకు తల్లిగా ప్రసాదించారు. ఆమె పుట్టిన దగ్గర నుండి పరలోకము చేరేంత వరకు కూడా ఎటువంటి పాపము సోకుండా జీవించిన ఆదర్శమూర్తి మరియ తల్లి. మరియమ్మ మోక్షానికి ఎత్తబడిన తల్లి. సాధారణంగా మనం మరణిస్తే మన ఆత్మ దైవ జీవాన్ని పొంది సంతోషిస్తూ ఉంది. మన శరీరము భూమిలో పాతబెట్టి అంతిమ దినమున లేవనెత్తబడుతూ ఉంది. కానీ మరియ తల్లి ఆత్మ శరీరముతో మోక్షానికి తీసుకెళ్ళటం జరిగింది. అనగా తల్లి ఆత్మ శరీరముతో దైవ జీవాన్ని అనుభవిస్తున్నారు. మరియ తల్లి సైతానుపై, దుష్ట శక్తులపై విజయం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో చదివినట్లయితే, నీకును స్త్రీకి, నీ సంతతికి ఆమె సంతతికి తీరని వైరము కలిగించును. ఆమె సంతతి వారు నీ తలను చితక కొట్టుదురు అని దేవుడు ఆదిలోనే చెప్పెను. ఈ మాటలు మరియ తల్లి ద్వారా పరిపూర్తి అయినది. క్రీస్తు ప్రభు సైతానును, దాని దుష్టశక్తులను నాశనము చేసి మనకు రక్షణమును ప్రసాదించెను. ఈ విధంగా మరియ తల్లి సైతానుపై, దుష్టశక్తులపై విజయము సాధించింది. మరియ తల్లి దేవుని కృపకు మహత్తర సాక్ష్యము. దేవుని ప్రణాళికలో ఆది నుండి మరియమ్మ క్రీస్తుని తల్లిగా నిర్దేశించబడి క్రీస్తుకి ఇవ్వబడింది. అందుకే తనకు వసిగిన ప్రథమ ఆత్మఫలమును పదిలపరుచుకోవటానికి క్రీస్తు బాధ్యత తీసుకున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 37-39 వచనాలు చదివినట్లయితే, నా తండ్రి నాకు వసగు ప్రతివాడును నా యొద్దకు వచ్చును, దాన్ని నేను ఎన్నడూనూ త్రోసివేయును. ఆయన నాకు వసిగిన ఏదియూ పోగొట్టుకొనక అంతిమ దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము అని యేసు పలికెను. అందుకే మరియ తల్లి దేవుని కృపకు మహత్తర సాక్షిగా నిలిచి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో 2 ప్రధాన విషయాలను ధ్యానిస్తూ ఉన్నాం. మరియ తల్లి ఎలిజబెత్తమ్మకు సేవ చేసే విధానము, కష్టాలలో, బాధలలో, ఆపదలో ఉన్నవారికి మరియ తల్లి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. కానా పెండ్లి విందులో మరియ తల్లి వారు అడగకుండానే సహాయం చేసింది. మరియ తల్లి దేవునికి స్తోత్ర గీతము చెప్పటం, దేవుడు చేసిన ప్రతి పనికి మరియ తల్లి వందన గీతం చెప్పినట్లే మనము కూడా దేవుని ఎల్లప్పుడూ స్తుతించాలి.
మరే తల్లి వలె సేవాభావం కలిగి సహాయం చేస్తూ దేవునికి ఎల్లప్పుడూ స్తుతిగీతము పాడుతూ జీవించినట్లయితే మనము కూడా పరలోక జీవితాన్ని సాధించవచ్చు. మరే తల్లి విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుడు మనకు మోక్ష భాగ్యాన్ని ప్రసాదించాలని ఈ పరిశుద్ధ సమయంలో ప్రార్థించుదాం. మీ అందరికీ కూడా దేవుని పేరట మరియమాత మోక్షారోపణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ, అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. మనము దేవుడు ఎల్లప్పుడూ కూడా మనను, మన కుటుంబాలను, మన దేశాన్ని కాచి కాపాడాలని కోరుకుంటూ ఉన్నా. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.